ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈడెవడో గాని పెద్దయ్య గారింట్లో దొంగతనం చేసి పారిపోతున్నట్టున్నాడు. ఈ కారు కూడా ఈ దొంగదే అయ్యుంటాది. పెళ్లికి సంబంధించిన నగలు డబ్బులు పోతే పెళ్లి ఆగిపోద్ది. అలా జరగడానికి ఈల్లేదు. దొంగ దొంగ పదండి. దొంగ 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 బేగరండి దొంగ 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 బేగరండి పెద్దయ్య గారు. దొంగ దొంగ రేయ్ ఎవరా నువ్వు? రేయ్ మోహన్ చూపించు. పట్టుకోండి. ఏమండి? రేయ్ ఎవరా నువ్వు? రేయ్ ఆ ముసుగు తీరా. ఎవరా నువ్వు? తీరా ముసుగు తీ. రేయ్ ముసుగు తీ. ఆగండి. పెద్దయ్య, ఈడెవడో మీ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చినాడు. బ్యాగ్ తీసుకుని ఇట్ట దొడ్డిదారి నుంచి వెళ్ళిపోతుంటే నాను చూసి పట్టుకున్నాను. వచ్చి 4 తగిలించండి. ఆ దొంగ ఎక్కడికి పారిపోడు. నువ్వు వదిలిపెట్టమ్మా. పారిపోతాడు పెద్దయ్య. బయట ఈ దొంగ కోసం ఒక కారు ఈడనే ఉండాలి కదా. ఏటైంది? వాణ్ణి అడిగితే వాడే చెప్తాడు. చెప్పరా? అయ్యో డాడీ, మధుసూదన్ నువ్వా? అయ్యో మీరా? సారీ అండి. సీకట్లో బ్యాగ్ తీసుకుని ఇట్ట వెళ్ళిపోతుంటే ఎవలో దొంగ సచ్చినాడు అనుకున్నాను. నన్ను క్షమించండి. పెద్దయ్య. ఏం జరుగుతోంది మధుసూదన్? అక్కడ నాన్నగారు అడుగుతుంటే అలా కరెంటు స్తంభంలా నించోనే ఉంటావేంటి మధు? సమాధానం చెప్పు. ఈ టైంలో బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు మధు? ఏదైనా అర్జెంటు పనుండి వెళ్ళిపోతున్నాడేమో అక్క. అసలే మధుకి షూటింగ్ పిచ్చి కదా. ఏ మేనేజర్ ఫోన్ చేసి పొద్దున కల్లా ఉండమనుంటాడు.